అవ్యా నా ఫోన్ యాడా? ఏమైందమ్మా? 3:30 అయింది, ఇంకా కాజల్ రాలేదు. పనులంతా అట్లే పడి ఉంటాయి. మీ డాడీ వచ్చినాడంటే చెప్తో కొట్టిపోతాడు. నువ్వు ఫస్ట్ ఆ పని మనిషిని తీసే. అవునులే, మీరైతే చెప్పేస్తారు కాజల్ని తీసేయనేసి. మళ్ళీ ఎవరు చేస్తారు ఇంటి పనులంతా? ఎన్ని బట్టలు పడి ఉంటాయి, ఎన్ని పాత్రలు పడతాయి మన ఇంట్లో. నేను వంట చేద్దాం లేదా ఆ పని చేస్తా కూర్చున్నా. ఒక రోజు ఆ బిడ్డ రాలేదంటే నాకు ఏమీ తోచేలేదు ఏం చేసేదనేసి. ఎక్కువ సపోర్ట్ చేస్తావు కాబట్టి లీనియన్స్ తీసుకుంటా ఉన్నారమ్మా, నీకు అర్థం కాదు. ఏమైంది ఏం తెల్ల, దాని మొగుడు మళ్ళీ తాగేసి వచ్చి కొట్టినాడేమో. నువ్వు ఇల్లు ఊడ్చేయి, గుండు ఇల్లు తుడిచేస్తాడు, నేను వంట చేసి పాత్రలు కడిగేస్తాను. డాడీ వచ్చే లోపల అంతా కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ ఆయన నోట్లో ఎవరు పడేవాళ్ళు. నేను కావాలంటే ఇల్లు ఉడుస్తాను, గుండుకి వెళ్తూ చెక్ చెప్పు సరేనా? పాపం ఏమైందో ఏమో, ఆవిడికి ఆడు కొట్టేసి గిట్టేసినారో తెల్ల. మా అవును, నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతూ ఉండవు? ఆవిడికి ఎంత బాధ ఉంది తెలుసా కవ్య? పాపం అందరినీ పాపం పాపం అన్నదమ్మా. ఒక దినం ఆవిడ రాలేదంటే చూడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు.